అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలతో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ రాశి వారి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలు సంబంధించిన పూర్తి వివరాలతో ఆషాఢ మాసంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వాళ్ళకి సవాళ్ళు మరియు వృద్ధి అవకాశాలు మిశ్రమాన్ని తెస్తుంది. కుంభరాశిలోనే 1వ ఇంట్లో ఉంటాడు శనీశ్వరుడు. దీనివల్ల మీరు వ్యక్తిగత క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన మరియు బాధ్యత పట్ల దృష్టి పెడతారు. ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారికి చెందిన స్థానికులకు అనుకూలమైన ఫలితాలు అందిస్తుంది. ఈ జూలై నెలలో వ్యాపారానికి సంబంధించిన పెద్దగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. సహోద్యోగులతో కొనసాగుతున్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. విద్యాపరంగా జూలైలో జాతకం ఈ నెల చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కళ మరియు సాహిత్యానికి సంబంధిత విద్య అందిస్తున్న విద్యార్థులకు ఈ జూలై నెలలో చాలా బాగా రాణిస్తుంది. విద్యార్థులు ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసిస్తున్నప్పటికీ అన్ని రకాల విద్యార్థులకు జూలై నెలలో విద్యాపరంగా చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమలో అయినా వివాహంలో అయినా జూలై నెలలో అనుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ కుంభరాశి వారు ఈ ఆషాఢ మాసంలో కొంత అనారోగ్యంతో బాధపడుతుంటారు. మీరు ఈ నెలలో వ్యాయామం పాటిస్తే మీ శారీరక ఆరోగ్య మెరుగుపడుతుంది. బిజీగా ఉండే రోజుల్లో మీ శరీరం కోలుకోవడానికి తగినంత నీరు త్రాగడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. తక్కువ సమయంలో శ్వాస వ్యాయామం చేయటం లేదా తేలికపాటి సంగీతం వినడం వంటి మానసిక విరామాలు మీ ఆలోచనను ప్రశాంతంగా పరుస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీరు ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించి పరిమితులను ఏర్పరచుకోండి. మీ బడ్జెట్ సురక్షితంగా ఉంటుంది. ఇంట్లో భోజనం తయారు చేసుకోవడం లేదా రోజువారీ బిల్లులపై చేసే చిన్నపాటి పొదుపును పెరుగుతాయి. ఖర్చు చేసే ముందు 1 నిమిషం ఆగి మీకు నిజంగా ఆ వస్తువు అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దాని ద్వారా అవసరమైతేనే కొనుగోలు నివారించగలుగుతారు. ఏదైనా పెద్ద ఖర్చు గురించి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో రెండో అభిప్రాయం కోసం మాట్లాడండి. మీ సొంత అభిప్రాయం కొంత తగ్గించుకోండి. ఈ రాశివారి జాతకులకు కార్యాలయంలో మీ సృజనాత్మకత పెరుగుతుంది. ఇది కొత్త ఆలోచనలతో పనులను పరిష్కరించుకోవడంలో మీకు సహాయపడుతుంది. టీం సభ్యులు మీ ఆలోచనలను, వైఖరిని ప్రశంసిస్తారు. ఇది టీం నైతికతను పెంచుతుంది. ఏదైనా ప్రాజెక్టు నిలిచిపోయినట్లయితే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జూలై నెలలో మంచి అవకాశం వస్తుంది. అన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగకరమైన సూచనలు ఇవ్వండి లేదా మార్గదర్శకత్వం కోరండి. తొందరపడకుండా నిరంతరం ప్రయత్నించడంపై దృష్టి పెట్టండి. మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. జూలై నెలలో మొదటి వారం మీ పెరుగుతున్న నైపుణ్యాలకు సరిపోయే ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు మీకు లభించవచ్చు. అలాగే కుంభరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారం సంబంధాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మీరు మీ మనసు విప్పి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. మీ భావాలను పంచుకోవడం, శ్రద్ధగా వినడం వల్ల నమ్మకం పెరుగుతుంది. చిన్నపాటి బహుమతులు లేదా సందేశాలు వంటివి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి.
మీరు మీ అవసరాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడుతుంటే ఇప్పుడు మాట్లాడడానికి సరైన అవకాశం ఆషాఢ మాసం. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.